హాయ్ అండి, వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్. నేను మీ కవిత. దేవరాజ్ కిచెన్లో హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా చేయాలో చూద్దామండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. అందులోకి ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ కూడా చేసేసుకుందాం. ముందుగా దోశ పిండి కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితేనే దోశలు క్రిస్పీగా వస్తాయండి. అదే కప్పుతో 1/4 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వలన దోశలు మంచి కలర్లో వస్తాయి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోండి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగిన వాటిలో నిండా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 6 గంటలైనా నాననివ్వాలి. ఇప్పుడు పిండి రుబ్బుకునే అరగంట ముందు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు అటుకులు తీసుకోండి. అటుకులు పల్చటివి కాకుండా మందంగా ఉండేవి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి తగినన్ని నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. చూడండి, బియ్యం అటుకులు బాగా నానిపోయాయండి. వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత అటుకులు కూడా తీసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 12 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. నైట్ అంతా ఉంచితే ఇంకా మంచిదేనండి. అప్పుడు బాగా పిండి పులిసి దోశలు బాగా వస్తాయి. నేను నైట్ అంతా ఉంచానండి. మార్నింగ్ తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయో. ఇలా వస్తే పిండి బాగా పులిసినట్టండి. ఇప్పుడు మనకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వలన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని బ్యాటర్ని మరీ లూజ్గా కాకుండా గట్టిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వలన రవ్వ బాగా నాని దోశలు బాగా వస్తాయి. ఈ పిండి నానేలోపు ఈ దోశలోకి ఎంతో టేస్టీ అయిన స్పెషల్ పల్లీ చట్నీ చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని 4-5 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. వీటిని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ పుట్నాలు వేసుకొని లైట్గా కలిపేయాలి. ఇవి పల్లీలు వేగిన వేడికే వేగిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం, 4-5 వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న వీటన్నిటిని మిక్సీలోకి తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకొని లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసి కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిండి బాగా నానిందండి. ఈ పిండిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ కొంచెం ఆయిల్ వేసి దోశని మంచి కలర్ వచ్చే వరకు 4 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే దోశ మొత్తం సైడ్స్ కూడా బాగా కాలుతుంది.
ఇలా బాగా కాలిన దోసలను రౌండ్గా ఫోల్డ్ చేస్తూ తీసుకుందామండి. చూడండి ఎంత సింపుల్గా మంచి కలర్తో వచ్చిందో. ఇప్పుడు రెండో దోశ కూడా అదే విధంగా వేసుకుందామండి. ఈ దోశలను ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి.